ఓకే. దాంతో పాటు నార్మల్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది కరెక్ట్ టైమ్ అంటారా? రైట్ టైమేనా? హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ద పొటెన్షియల్ అండి ఫర్ రియల్ ఎస్టేట్. ఇప్పటి వరకు వరల్డ్లో ఉన్న ఏ పిన్ కోడ్ కూడా ఇంత రెవెన్యూస్ ఇచ్చి ఉండదు ఒక్క లొకేషన్లో. లాస్ట్ 2005 నుంచి మీరు ప్యాటర్న్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ గత 20 సంవత్సరాలుగా మల్టీఫోల్డ్గా బెనిఫిట్ అయ్యారు. అది తగ్గదు. ఇన్వెస్ట్మెంట్స్, మీరు ప్రాపర్టీస్ డిస్టెన్స్ పెరిగినా, ఇది ల్యాండ్ లాక్డ్ సిటీ, మనకి ఓఆర్ఆర్ ఉంది, ఆర్ఆర్ఆర్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్యారంటీడ్గా ఉంటాయి. కానీ నేను మాట్లాడింది ఏంటంటే బిజినెస్ మ్యాన్ సిచ్యువేషన్ని బట్టి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, వాళ్ళు కండిషన్స్ని బట్టి మెథడ్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ దగ్గర ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీరు క్రియేట్ చేశారు, ఒక అట్రాక్టివ్ విల్లాస్ లాంటివి చేశారు, అది నీకున్న డిమాండ్కి మీరు సప్లై చేసుకున్నారు, అప్పుడు ఆ యాటిట్యూడ్ సరిపోతుంది. ఇప్పుడు సప్లై పెరిగి డిమాండ్ లోయర్ కండిషన్లో చూపించిన పరిస్థితుల్లో మీరు మీ యాటిట్యూడ్లు మార్చుకొని సేల్స్ టీమ్స్ని పెంచుకొని, సేల్స్ ట్రైనింగ్స్ పెంచుకొని, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లైక్ రియల్ గురువు, ఈ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంబంధించిన. వాళ్లకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఛానల్స్ని మీరు మీ ప్రమోషన్స్కి ఏ విధంగా ఉపయోగించుకుని, ఎందుకంటే అక్కడ మీ యూజర్స్ ఉన్నారు, అక్కడ డిసిషన్ మేకర్స్ ఉన్నారు. అదొక హ్యాక్. అట్లాంటి మల్టిపుల్ సేల్స్ హ్యాక్స్, మార్కెటింగ్ హ్యాక్స్, బిజినెస్ డెవలప్మెంట్ హ్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ హ్యాక్స్, మీరు యాడ్ బడ్జెట్స్ కూడా చాలా, ఒక యాడ్ చేస్తే సరిపోదు, కాంటెక్స్చువల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మనము ఎలా ఉన్న కాంటెక్స్చువల్ డెవలప్మెంట్స్కి అకేషన్ని బట్టి ఒక్కొక్క ఎవ్రీ ఇన్సిడెంట్ కానీ, ఫెస్టివల్ కానీ, ఏది జరుగుతున్నా దానికి మన బ్రాండ్ రీకాల్ అయ్యే విధంగా మనం ప్రమోట్ చేసి, క్యూరియాసిటీ జనరేట్ చేసి పైప్ లైన్ పెంచుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు బిజినెస్ అవ్వట్లేదు అని అంటే దానికి కారణం యాటిట్యూడ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టువర్డ్స్ దేర్ సేల్స్ అప్రోచెస్, ట్రాన్స్ఫర్మేషన్. పరిస్థితులను బట్టి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం.